హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఇదిగోండి మేమంతా ఎలా రెడీ అయ్యామో చూడండి. మా పిల్లలు చూడండి, అందరూ లంగాలు వేసుకొని తిరుగుతున్నారు. మా పాప డ్రెస్ నేనే స్టిచ్ చేశానండి. ఎలా ఉందో చూడండి. తిరుగు తిరుగు, స్లోగా తిరుగు. ఇదండి ఈరోజు వచ్చేసి, అలాగే మా అత్తమ్మ చనిపోయిన రోజు అని చెప్పాను కదండి, చూపిస్తాను రండి. అయిపోయిందండి. ఇదిగోండి మేమైతే ఇలా చేసుకుంటాము. ఇదిగోండి పళ్ళు పెట్టేసుకొని 3 రకాల పళ్ళు పెట్టేసి ఇట్లా ఫోటోకి దండేసి ఇలా చేసుకుంటామండి. మాకు ఒక చనిపోయారని చెప్పాను కదండి, అందుకనే కుంకుమ పెట్టుకోలేదు. నేను పెట్టుకోలేదు, మా పాప పెట్టుకోలేదు. మా హస్బెండ్ ఇంకా స్నానమే చేయలేదండి. వాళ్ళమ్మ చనిపోయిన రోజు అయితే నేను, మా పాప, మా బాబు రెడీ అయ్యాము. సిద్ధేడి మా బాబు బయటికి వెళ్ళిపోయిందండి. మేము ఎలా రెడీ అయ్యామో చెప్పండి. ఆరెంజ్ శారీ, ఎల్లో డ్రెస్సు, ఆరెంజ్ టు ఎల్లో, పింక్ యాష్, ఈమె పింక్, ఇలా రెడీ అయ్యామండి. మేమంతా టెంపుల్కి వెళ్ళట్లేదండి. వీళ్ళ వాళ్ళు వెళ్ళారు, కానీ మేము వెళ్ళకూడదు కదండి, అందుకే వెళ్ళలేదు. ఈవినింగ్ చేసుకుంటాను ఇంట్లో పూజ. స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను, ఆ వీడియో పెడతాను చూడండి. మా పిల్లలు డ్రాయింగ్ చేశారండి, చూడండి ఒకసారి చూపిస్తారు. చూపిమ్మా లక్కీ, నువ్వు చూపి దగ్గరికి. లక్కీ ఈ అమ్మాయి గీసిందంట. ఎవరి బొమ్మన ఇది? లక్కీది. ఇగో ఈ అమ్మాయిదంట ఫోటో డ్రాయింగ్. ఈమెనంట, ఆగమ్మా, ఈమెనంట. ఇది వచ్చేసి డ్రాయింగ్ ఇద్దరు. ఈ అమ్మాయి గీసిందంట. ఇదెవరు? ఇది కూడా మా పాపనేనంట అండి. ఇంకోటి చూపిలకి ఇదిగోటి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. 2 జడలు వేసుకున్నారు. మా వీళ్ళు ఎవరు వేసుకునలేదు. ఇప్పుడైతే బాగుందండి. అరే రితికరా, ఇది మా పాప గీసిందంట. ఎవరిదో తెలియదు. ఈయన బర్త్డే అండి. అందరు విజయ్ అండి. అరే హ్యాపీ బర్త్డే రా, హ్యాపీ బర్త్డే. లక్కీ ఫ్రిడ్జ్ చాక్లెట్ ఉంటే పనికిద్దాము. ఇదండి అది. వీళ్ళు వేసిన డ్రాయింగ్లో ఎవరిది బాగుందో కామెంట్ చేయండి. వాళ్ళు వేసారు కదా పిల్లలు, ఎక్స్పీరియన్స్ కూడా లేదండి మా పిల్లలకి. వీనికి విషయం చెప్పండి. అట్లే తీసుకురా లక్కీ. ఇయ్యనమ్మా హ్యాపీ బర్త్డే చెప్పాలండి. ఒకరింకొకరు ఇవ్వండి, ఒకరింకొకరు ఇవ్వండి. హ్యాపీ బర్త్డే రా. మళ్ళీ మాకే రా, నువ్వే తీసుకుంటా అని. సాయంత్రం ఇస్తావా కేకు? ఈవినింగ్ కేక్ కట్ చేపిస్తారంట అండి, వాళ్ళ మమ్మీ చెప్పింది. చూపిస్తానండి, అది కూడా వీడియో తీస్తాను. ఈయన కూడా డ్రాయింగ్ చేస్తారంట, అది కూడా పెడతాను. అది కూడా పెడతా చూడండి. తీసేటప్పుడు తీస్తాను నేను, వేసేటప్పుడు. సరే అండి, ఈవినింగ్ భక్షాలు చేద్దాం అనుకుంటున్నానండి. అందుకోసం సామాన్ తెప్పించాను మా హస్బెండ్తోన. పండగ రోజు మాకు పండగ లేదని కొద్దిగానే చేసుకున్నామండి, పిల్లల కోసం అనేది చేశాను. ఇప్పుడు కూడా కొద్దిగానే చేస్తున్నాను, ఈవినింగ్ వరకు ప్రిపేర్ చేస్తున్నానండి. ఇదిగోండి తీసుకొచ్చాడు భక్షాల పేపరు మా హస్బెండ్. 1/2 kg తెచ్చినట్టున్నానండి శనగపప్పు. ఇది వచ్చేసి బెల్లం, కేజీ తెచ్చిండు. ఎప్పుడైనా అవసరం వస్తుందని తీసుకొచ్చిండు. ఒకటి తీసి పెట్టుకోవాలి. దగ్గరికి రా. ఇదిగోండి, ఇదేమో వైట్ గోధుమ పిండి, ఇది మైదా పిండి అండి. ఆయిల్ కూడా తీసుకొచ్చిండు. ఇదండి ఇప్పుడు పప్పు కడిగి నానబెట్టుకుందామండి. ఇదిగోండి ఇలా నీట్గా కడిగి వాటర్ ఎక్కువ పోసి పెట్టాలండి. నానాలంటే కొద్దిసేపు 1 అవర్ అయినా నానితే త్వరగా ఉడికిపోతుంది. కుక్కర్కి ఎట్టకుండా ఉడకబెడదాం అనుకుంటున్నానండి, అందుకనేసి ఇలా నానబెడుతున్నాను ముందుగానే. ఒక 1 అవర్ తర్వాత చూపిస్తానండి. ఈ భక్షాలకి అన్నీ ఈక్వల్ క్వాంటిటీ కావాలండి. బెల్లం మాత్రం కొద్దిగా తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ లూజ్ అయిపోతుంది, అందుకని కొంచెం తక్కువ వేసుకోవాలి.
ఇప్పుడు హాఫ్ కేజీ చేస్తున్నాను కదండి శనగపప్పు, పావు కేజీ వైట్ గోధుమ పిండి, పావు కేజీ మైదా పిండి వేసుకొని పిండి మెత్తగా కలిపేసుకోవాలండి. చపాతీ పిండి కన్నా కొద్దిగా మెత్తగా కలుపుకోవాలి. ఇది వచ్చేసి వైట్ గోధుమ పిండి అండి, పావు కేజీ వరకు ఉంటుంది. మైదా కూడా పావు కేజీ వేసుకోవాలండి. ఇది హాఫ్ కేజీ ఉందండి, పావు కేజీ వేసుకుంటాను, సగం వేసుకుంటాను. ఇలా వేసి వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ ఈ రెండు పిండిలు కలిసిపోయేటట్టు కలుపుకోవాలి వాటర్ వేయకముందే. ఇలా అంతా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలండి. మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే కొద్దిగా మెత్తగా కలుపుకోవాలండి పిండి. ఎర్లీ మార్నింగే చేసుకుందామంటే ఇది మాకు అలా సృష్టి ఉన్నందువల్ల చేసుకోలేదండి. ఈవినింగ్ చేసుకుందాం అనుకున్నాను. మా అత్తమ్మకి కొంచెం ఇట్లా చేసుకుందాం అనేసి మార్నింగ్ స్నానం చేశాము. ఇలాగ మంచిగా కలుపుకోవాలండి. టైం వచ్చేసి 11:58. ఇప్పుడు టైం వచ్చేసి 12 o'clock అండి. సౌండ్ కూడా వస్తుంది, అలారం సౌండ్. ఇదిగోండి ఇలా కొద్దిగా మెత్తగా కలిపేసుకున్న తర్వాత పిండిని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆరిపోకుండా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని దీనికి ఇలా అనుకోవాలి. మొత్తము పిండికి కొంచెం ఆరిపోకుండా ఉంటుందండి, మెత్తగా ఉండిపోతుంది. ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి నాననివ్వాలండి. తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే మొక్కుతున్నాడండి, బాబాయ్ మొక్కుతున్నాడండి. చూడకు వాళ్ళకి కూడా మొక్కుతుందండి. చూడండి, ఫ్లవర్స్ వేస్తుంది. ఫ్లవర్స్ వేస్తుంది చూడండి. తర్వాత పావని నువ్వు పావని అంతే. ఇదిగోండి మా బాబు కూడా మొక్కుతున్నాడు చూడండి. ఫ్లవర్స్ పెట్టినానా? ఇప్పుడు సిద్ధు ఫ్లవర్స్ పెట్టు నాన్న. ఇంకా మొక్కేసి. ఇదిగోండి అలా మొక్కేస్తున్నారు. ఇదంతా తెలిసిన మా పాప డ్రాయింగ్ చేస్తుంది. ఎవరు బొమ్మనే అది? తలకాయే. ఎవరితో అంట పిన్ని? ఇదిగోండి, ఇది నేను గీసానండి. ఆర్ట్ బై కృతిక. చూడండి నా పేరు. ఇది బాగుంది. ఈడెవరు? ఇక్కడ నేను ఇది లక్కీ గీసిందండి. ఇదెవరు గీసిరే? బాగుంది. కాదు, ఇది కృతిక కాదు, లక్కీ. మంచిగా ఉన్నదేమో ఈమెనంట, చెడ్డగా ఉన్నదేమో మా పిల్లలంట. చూడండి ఎట్లా చెప్తుంది, తెలివితేటలు. ఈ పిల్ల బర్త్డే బాయ్ వాళ్ళ పిల్ల చెల్లెలు పిల్ల అంటున్నా. డ్రాయింగ్ చేసుకుంటుంది మా పాపకు. మా లక్కమ్మకు ఒకటే పిచ్చి అయింది. ఇంకా డ్రాయింగ్ పిచ్చి పట్టింది. కొద్ది రోజులేమో అష్టాచమ్మ పిచ్చి, ఇప్పుడేమో డ్రాయింగ్ పిచ్చి. మా అమ్మాయి ఎక్కడ నేర్చుకోలేదండి, అయినా బాగానే వేస్తుంది, పర్లేదు. ఈ అమ్మాయి ఏమో నేర్చుకున్నామే ఒకలానే వేస్తారు ఇద్దరు. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఇది వచ్చి ఈవినింగ్ అండి. భక్షాలు చేశాను, దేవుడికి ఎత్తానన్నాను కదండి. సాయంత్రము భక్షాలు రెడీ చేశాను. దీపారాధన కూడా అయిపోయింది.
టైం వచ్చేసి 5:45 అవుతుందండి. ఇదిగోండి చూపిస్తాను చూడండి. ఇదిగోండి నా పూజ వచ్చేసి కంప్లీట్ అయింది. ఇక్కడ భక్షాలు పెట్టానండి, చేశాను. ఒక బనానా పెట్టాను, భక్షాలు పెట్టాను దేవుడికి. కంప్లీట్ అయిపోయిందండి నా పూజ. ఇదిగోండి పూజ అయిపోయిందండి. మీరంతా పూజ చేసుకున్నారా? టెంపుల్కి వెళ్ళేసి వచ్చారా? టెంపుల్కి వెళ్ళడానికి వీలు కాలేదండి నాకు, ఎందుకంటే ఇక్కడ అత్తమ్మకి ఎట్టుకున్నాను కదండి. ఇదిగోండి ఇక్కడ అత్తమ్మకి పూజ చేసుకున్నాను. ఈరోజు చనిపోయిన రోజు అనేసి ఫ్రెండ్ వాళ్ళ బాబుది బర్త్డే అని చెప్పాను కదండి. మార్నింగ్ కేక్ కటింగ్కి పిలిచారు. ఇదిగోండి ఇక్కడ ఈ బట్టలు అన్నీ ఫోల్డ్ చేయాలి. భక్షాలు చేశాను, చూపిస్తాను రండి. చేసేటప్పుడు వీడియో పెడదాం అనుకున్నానండి, కానీ కుదరలేదు. ఒకవేళ మీకు ఖచ్చితంగా కావాలి అంటే కామెంట్ చేయండి, నేను వీడియో పెడతాను. ఇదిగోండి భక్షాలు 1/2 kg పప్పు చేశానండి. భక్షాలు మాత్రం సూపర్ చేస్తానండి నేను. ఇంట్రెస్ట్ పెట్టి చేయాలి, కానీ గిన్నెలన్నీ తోముకున్నాను. బర్త్డే కేక్ కటింగ్ కోసం వెళ్తానని. వంట ఏం చేశానంటే పప్పు చారు చేశాను, రైస్ చేశాను. కొద్దిగా రైస్ ఉండేది, పప్పు చారు అండి మునక్కాయలు వేసి చేశాను. కొద్దిగా రైస్ కూడా ఉండింది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మిక్చరు కేకు అన్నీ ఇస్తారు కదండి బర్త్డేకి వెళ్తే, అది తినేసి తినలేమండి. మళ్ళీ పోలేలు భక్షాలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా తింటాను కాబట్టి ఎక్కువగా తినలేను. ఎవరం ఎక్కువ తినలేము. ఉన్న రైస్ పిల్లలు మా హస్బెండ్ తింటే నేనేం తిననండి. ఇదండి వీడియో. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితేను. నేను ఇక్కడ కూడా దీపారాధన చేస్తానండి. దేవుడి తులసి చెట్టు కాడ కూడా దీపం పెట్టాను. అయిపోయిందండి. మీ పూజ కంప్లీట్ అయిందా? సీతారాముల కళ్యాణానికి వెళ్ళారా? కామెంట్ చేయండి. ఈవినింగ్ అయిందండి. మార్నింగ్ టీ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఈవినింగ్ టీ టైం అయింది. టీ తాగాలి, ఇంకా పెట్టలేదు, పెట్టేస్తాను. ఇదండి వీడియో. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. కేక్ కటింగ్ వీడియో క్లిప్ పెడతానండి, చూడండి. మేమందరం కలిసి వెళ్ళి కేక్ కట్ చేయించామండి. మా ఫ్రెండ్ అంటే అందరం ఒక 5-6 ఫ్యామిలీస్ అందరం కలిసి ఉంటామండి. ఎక్కువ వరకు అయితే వాళ్ళందరం అండి. ఇదంతా ఇక్కడ ఉన్నది మొత్తం మేము మా పిల్లలు అందరం ఫ్యామిలీతో ఉంటామండి. ఏ సెలబ్రేషన్ జరిగినా కేక్ కట్ చేపించి అదిగోండి అందరం వెయిట్ చేస్తున్నాము. ఆ పక్కన ఉన్న చిన్న పాప వాళ్ళ సిస్టర్ అండి. మా పిల్లలు చాక్లెట్ ఇచ్చారు. వీళ్ళు మా పక్కింటి పిల్లలే అండి. ఇక్కడ వెనకాల మేమంతా కేక్ మిక్చరు థమ్స్అప్ని పెడుతున్నాము. ఇక్కడ కేక్ కటింగ్ చేసేది చేపిస్తుందండి మా కూతురు. ఇదిగోండి పిల్లలు వీళ్ళందరం సెలబ్రేషన్లో పాల్గొన్నామండి. ఇలా చేయించాము కేక్ కటింగ్. తర్వాత అందరికీ వంచేసి కూర్చొని కొద్దిసేపు ముచ్చట పెట్టామండి. ఇదిగోండి పిల్లలందరూ తాగుతున్నారు. ఇంతమంది ఉంటాం చూడండి. మేము ఏ సెలబ్రేషన్ అయినా ప్రతి వీడియోలో చూస్తుంటారు కదండి. ఇలాంటి దాంట్లో థమ్స్అప్ తీసుకుపోయేది బర్త్డే